ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు దేవుని ప్రజలారా, ఈ సమయంలో జీవ మార్గము టీవీ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభావందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈ దినం మరొక అంశంతో మేము ముందు నిలబడ్డాం. ఈరోజు మనం మంచి అంశాన్ని ధ్యానించుకుందాం. ఏమిటి అంశం అంటే, మన ప్రశ్నలకు బైబిల్ సమాధానము అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. మనుషులమైన మనలో ఏవేవో ప్రశ్నలు ఉంటాయి. రకరకాలుగా నానా విధాలుగా ప్రశ్నార్థకమైనటువంటి జీవితము మన జీవితం. మన జీవితాల్లో అంటే అనుమానాలు ఎక్కువ వస్తుంటాయి, ప్రశ్నలు ఎక్కువ వస్తుంటాయి. ప్రతిదాన్ని మనం ప్రశ్నించేటటువంటి స్థితిలో ఉంటాం. అయితే దేవుని వాక్యాన్ని కూడా కొన్నిసార్లు దేవుని విషయంలో కూడా మనం ప్రశ్నిస్తూ ఉంటాం. దేవుని నమ్ముకుంటే నాకేం జరుగుతుంది, ఏం లాభము అని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. ఆ ప్రశ్నలన్నిటికీ భూమి మీద మనుషులు ఎవరు సమాధానం చెప్పలేరు. కానీ ఆ ప్రశ్నలన్నిటికీ ఎవరు సమాధానం చెప్పగలుగుతారంటే, కేవలము దేవుని వాక్యం మాత్రమే మనకు సమాధానం చెప్పగలుగుతుంది. మన ప్రశ్నలకు దేవుని వాక్యం తప్ప ఎవరు సమాధానము చెప్పలేరు, అవి దైవికమైన ప్రశ్నలకు. కాబట్టి కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ ప్రియకుమారుడు, మా ప్రాణరక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దైవం తండ్రి, మీ పాదాలకు వందనాలు. ఈ సమయంలో మీరు మా ముందుకు తెస్తున్నటువంటి అంశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రారంభించడానికి, నడిపించడానికి, ముగించడానికి నాకు తెలియదు. మీరే జ్ఞానం ఇచ్చి ఎలా ప్రారంభించాలో, ఎలా నడిపించాలో, ఎలా ముగించాలో మీరే సహాయం చేసి మీరు వాడుకొని మహిమ పొందమని వింటున్నా మీ పిల్లలందరి పట్ల మీరు మహిమ పొందమని, వినేవారు అనేకుల్లో మీ వాక్యము చొచ్చుకెళ్ళి మార్పు పొంది, రక్షణ పొంది మీ రాజ్యానికి సిద్ధపడినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, దేవుని నామానికి స్తోత్రము. సమయంలో మరి మనం అన్నాం కదా, మనకు ప్రశ్నార్థకమైన సంగతులు ఎక్కువ ఉంటాయని, మనలో ప్రశ్నలు ఎక్కువ ఉంటాయని. ఒక 3 ప్రశ్నలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత ఆ 3 ప్రశ్నలకు సమాధానాలు ఏంటో, బైబిల్ ఆ 3 ప్రశ్నలకు సమాధానం ఏం చెప్తుందో కూడా మనం ఆలోచిద్దాం. మొదటి ప్రశ్న ఏంటంటే, ఎవరు రక్షణ పొందగలరు? మొదటి ప్రశ్న మానవుల్లో ఉన్నటువంటి ప్రశ్న. ఎవరు రక్షణ పొందగలరు? రెండో ప్రశ్న ఏమిటంటే, రక్షణ పొందడానికి ఏం చేయాలి? మూడో ప్రశ్న, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందువు అని ఈ 3 ప్రశ్నలు మనం ఈ సమయంలో, ఈ రాత్రికాలంలో ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, దేవుని వాక్యంలో మార్కు సువార్త 10వ అధ్యాయంలో 26వ వచనాన్ని చదివితే, అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడిగిరి. ఆయన అడిగినారు తన శిష్యులు. అందుకు వారు ఆశ్చర్యపడి, అట్లయితే ఎవరు రక్షణ పొందగలరు అని అడుగుతున్నారు. ఎవరు రక్షణ పొందగలరు అట్లయితే? ఎట్లయితే అంటే, పైన 17వ వచనం నుండి మనం చదువుతూ వస్తే ఒక యవనస్తుడు కనపడతాడు. ఆ యవనస్తుడు నిత్యజీవం పొందాలనే ఆశతో, నిత్యజీవానికి వెళ్ళాలనేటువంటి కోరికతో యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మనిషిగా జీవిస్తున్నప్పుడు, ఆయన ఈ లోకంలో పరిచర్యను కొనసాగిస్తూ వెళుతూ ఉన్నప్పుడు, తన శిష్యులను వెంటబెట్టుకొని అనేకులకు రాజసువార్త, సత్యసువార్తను ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు, ఆయన వెళ్తున్నటువంటి మార్గంలో ఆ యవనస్తుడు ఆయనకు ఎదురుగా పరిగెత్తుకొని వచ్చినాడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
పరిగెత్తుకొని వచ్చి ఆ యవనస్తుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలని అడిగినాడు. అంటే ధర్మశాస్త్రాన్ని పాటించమన్నాడు ప్రభు. ధర్మశాస్త్రం పాటించమంటే ధర్మశాస్త్రం ఏంది? వ్యభిచరించకూడదు, విగ్రహారాధన చేయకూడదు, తర్వాత దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి. ఇవన్నీ వ్రాయబడి ఉన్నాయి కదా ధర్మశాస్త్రంలో. వాటిని అనుసరించన్నప్పుడు ఆ యవనస్తుడు ఇవన్నిటిని నేను అనుసరిస్తున్నాను, చిన్నతనం నుండి కూడా అనుసరిస్తున్నాను, ఇంకా నాలో ఏం కొదవ ఉంది అని అన్నప్పుడు ప్రభు అన్నాడు ఆ యవనస్తునితో, ఏమన్నాడంటే, అయితే నీకొకటి కొదవగా ఉంది, నీ ఆస్తి నమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించుము, పరలోకంలో నీకు అధికమైన ధనము కలుగుతుందని ప్రభు చెప్పడం జరిగింది. అయితే యవనస్తుడు మిక్కిలి ఆస్తి గలవాడు గనక ముఖము ముడుచుకొని వెనక్కి తిరిగిపోయినాడు. యవనస్తునిలో కోరిక ఉంది, మోక్షానికి వెళ్ళాలని కోరిక ఉంది, కానీ ఏం చేయలేకపోతున్నాడు? లోకములో ఉన్నటువంటి తన ఆస్తి పాస్తులను వదలలేకపోతున్నాడు. ఈ రోజుల్లో కూడా అనేకులకు మోక్షం వెళ్ళాలని ఆశ ఉంది, మోక్షం వెళ్ళాలనే కోరికలు అందరికీ ఉన్నాయి. దుష్టత్వంగా జీవించే వారికి కూడా, పాపంలో జీవించే వారికి కూడా పరలోకం వెళ్ళాలని ఆశ, పరలోకం వెళ్ళాలన్నటువంటి కోరికలు అందరికీ ఉన్నాయి. కానీ లోకాన్ని విడిచేటటువంటి స్తోమత, లోకాన్ని విడిచే ధైర్యం, ఈ లోకంలో ఉన్నటువంటి మర్యాదలను, ఈ లోకంలో ఉన్నటువంటి పద్ధతులను, ఈ లోకంలో ఉన్నటువంటి కార్యకలాపాలను విడిచేటటువంటి, ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టేటటువంటి త్యాగము, ధైర్యము లేకపోతుంది. అందుకే వాటిని బట్టి అనేకులు ఏమవుతున్నారంటే నిజదేవుని దగ్గర రాకుండా, మోక్షానికి దగ్గర కాకుండా, మోక్ష మార్గాన్ని అనుసరించకుండా వారు అణచివేయబడుతూ ఉన్నారు. అందుకే యవనస్తుడు వెళ్ళిపోయినందుకు ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, ఆ యవనస్తుడిని బట్టి మాట్లాడిన మాట ఏమిటంటే, ధనవంతులు పరలోక రాజ్యంలో చేరుట అసంభవము, ఒంటె సూది బొజ్జంలో దూరుట సులభము, కానీ ధనవంతులు పరలోక రాజ్యంలో చేరుట దుర్లభం అని చెప్పాడు. అప్పుడు శిష్యులు ఆయన వైపు చూసినారు. అనుమానం వచ్చింది శిష్యులకు. ఏమిటి అనుమానం అంటే, అట్లయితే అంత ధనవంతుడు పరలోకం చేరడన్నప్పుడు మరి ఎవరు చేరుతారు పరలోకం, ఎవరు వెళ్తారు మోక్షానికి అని శిష్యులకు అనుమానం వచ్చింది. శిష్యులకి వాస్తవానికి ఆయన పిలిచినప్పుడు అనుమానం రావాలి, కానీ ఆయన పిలిచినప్పుడు వాళ్ళకి అనుమానం రాలేదు. ఆయనతో నడుస్తూ ఉన్నారు, ఆయనతో వెళుతూ ఉన్నారు, ఆయన ఉన్నత దగ్గర ఉంటున్నారు, ఆయన తిన్న దగ్గర తింటున్నారు, కానీ వాళ్ళకి అనుమానం అనేది రాలేదు. కానీ ఇప్పుడు వస్తుంది. ప్రభు ఈ యొక్క 12 మంది శిష్యులను కూడా, మీరు వచ్చి నన్ను వెంబడించుడి, నేను మిమ్మల్ని మనసులను బట్టి జాలర్లను చేస్తాను అన్నాడు. మీరు వచ్చి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనసులను బట్టి జాలర్లను చేస్తాను అన్నాడు. అనగానే వారు అనుమానం లేకుండా, సంశయం లేకుండా, సంకోచించకుండా ప్రభుని వెంబడించినారు. ఎలా చేస్తాడు ఆయన మనుషులను బట్టి జాలర్లను ఆలోచించలేదు, ఎప్పుడు చేస్తాడు అని ఆలోచించలేదు, ఆయన వెంట వెళ్తే మనం ఏం చేయాలి అని ఆలోచించలేదు. మీరు వచ్చి నన్ను వెంబడించండి, మీరు మనుషులను బట్టి జాలర్లను చేస్తాను అని అనగానే వారు వెంబడించినారు అనుమానం లేకుండా. కానీ ఇప్పుడు అనుమానం వచ్చింది వాళ్ళకు. యవనస్తుని విషయంలో ప్రభువు మాట్లాడిన మాటలను బట్టి ఇంత కఠినంగా అయితే మరి ధనవంతుడు పరలోకంలో చేరడు అనేటటువంటి మాట ఆయన మాట్లాడుతున్నాడు. ఇంత కఠినంగా అయితే అట్లయితే మరి ఎవరు చేరుతారు పరలోకానికి అని శిష్యులు ప్రశ్నలు అడుగుతున్నారు. ఎవరు చేరుతారు పరలోకానికి అని. ప్రియులరా, పరలోకానికి ఎవరు చేరుతారు అంటే దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. పరలోకానికి చేరేది ఎవరంటే రోమపత్రిక 10:9 మనం చదివితే, రోమపత్రిక 10:9 చదివితే ఈ రీతిగా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు అంటున్నాడు. ఎవరు రక్షించబడతారు? అట్లయితే ఎవరు రక్షించబడతారంటే, ఎవరైతే ప్రభువును విశ్వసిస్తారో, ఎవరైతే తమ నోటితో ప్రభువుని ఒప్పుకుంటారో, ఎవరైతే ప్రభువు నా కొరకు, నా పాపముల కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడని ఎవరైతే హృదయంలో విశ్వసిస్తారో వారు రక్షణ పొందుతారు. ఎవరైతే ప్రభువుని చేర్చుకుంటారో వారు రక్షణ పొందుతారు అని బైబిల్ చెప్తుంది. ఎవరు పొందుతారు రక్షణ అంటే ఆస్తి గలవారు కాదు, ఆస్తిని ప్రేమించి ప్రభుని విడిచిపెట్టేవారు కాదు,
పరలోకం చేరేది, మోక్షం వెళ్ళేది. ఎవరు వెళ్తారంటే నోటితో ఒప్పుకున్నవారు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్నవారు, ఆయన నా కొరకు నా పాపముల నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని హృదయంలో విశ్వసించిన వారు మాత్రం, ఆయనను అలా విశ్వసించిన వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు అని చెబుతుంది. అందుకే మీ రక్షణ కలుగున్నట్లు నోటితో ఒప్పుకొనవలెను అంటున్నాడు. రక్షణ కలుగున్నట్లు నోటితో ఒప్పుకొనును, ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును సిగ్గుపడడం లేఖనము చెప్పుచున్నది అని చెప్తున్నాడు. విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. విశ్వాసం ఉంచిన ఎడల రక్షించబడతావు. విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు రక్షించబడతావు. ఎవరు రక్షించబడతారంటే ఎవరైతే ఒప్పుకుంటారో వారు రక్షించబడతారు. ఎవరైతే హృదయంలో ప్రభుని విశ్వసిస్తారో వారు రక్షించబడతారు అని బైబిల్ చెబుతుంది. అదే యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో చెప్పబడుతుంది. ఏమిటంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయము మనం చదివితే అక్కడ ఏమని రాయబడి ఉందండి? దేవుని వాక్యంలో మనం చూస్తే 10వ అధ్యాయము 11వ వచనంలో చదివితే, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలును ఆ గొర్రెలను బట్టి చెరపట్టును. జీతగాడే గనక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని. నేను తండ్రిని ఎలాగ ఎరుగుదును అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావాలని అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒకడును అగును అని చెప్పాడు. నేను నా ప్రజల కొరకు నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడుతున్నాను. నేను దాన్ని మరలా తీసుకుంటాను. నా ప్రాణం పెట్టడానికి దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అని చెప్తున్నాడు. నేను నా ప్రాణమును నా గొర్రెల కొరకు పెడుతున్నాను అంటున్నాడు. ఆ విషయాన్ని నా కొరకు నేను ఆయనకు ఒక గొర్రెనుగా ఎంచి నా కాపరి నా కొరకు ప్రాణమును త్యాగం చేస్తున్నాడు, మంచి కాపరిగా నా కొరకు ప్రాణం పెట్టినాడు అని ఎవరైతే నమ్ముతారో వారు రక్షణ పొందుతారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎవరైతే అలా నమ్ముతారో వారు రక్షణ పొందుతారు. తర్వాత 9వ వచనంలో 10వ అధ్యాయం 9వ వచనంలో, నేను ద్వారమును, నా ద్వారా ఎవడైనాను లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు మేత మేచుండును అని రాయబడ్డది. నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైనా లోపలకు ప్రవేశించిన యెడల అతడు రక్షించబడిన వాడై అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా లోపలికి ప్రవేశించడం అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా యేసుక్రీస్తు శరీరంలో చేర్చబడ్డాం, అంటే యేసుక్రీస్తు సంఘంలో చేర్చబడ్డాం. యేసుక్రీస్తు సంఘంలో ఎవరైతే చేర్చబడతారో వారు రక్షణ పొందుతారు అని బైబిల్ చెబుతుంది. కాబట్టి ప్రియులరా, మనము రక్షణ పొందాలంటే ఎవరు పొందుతారు రక్షణ అంటే ఒప్పుకున్న వాళ్ళే పొందుతారు. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే రక్షణ పొందుతారు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షణ పొందును అని రాయబడ్డది. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారు రక్షించబడతారు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారు రక్షణ కలిగి ఉంటారు. కాబట్టి ఒప్పుకున్నవారు రక్షణ పొందుతారు, ప్రభువును విశ్వసించిన వారు రక్షణ పొందుతారు. ప్రభువు నామములు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షణ పొందిన వారుగా ఉంటారు, వారికి రక్షణ కలుగుతుంది. రక్షణ పొందేది ఎవరు అంటే నోటితో ఒప్పుకునేవారు, హృదయమందు విశ్వసించేవారు రక్షణ పొందుతారు. నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన వారు రక్షణ పొందుతారు. ప్రభు నామమును ప్రార్థన చేయవారు రక్షణ పొందుతారు. నువ్వు రక్షణ పొందాలంటే, ఈ రాత్రి నువ్వు రక్షణ పొందాలని ఆశ ఉంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ఆయన నా కొరకు నా పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడన్న సంగతిని నీ హృదయంలో విశ్వసించాలి. అప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. మంచిది. మరొక విషయాన్ని మనం చూస్తే, రెండవదిగా మనం చూస్తే అది ఏంటంటే రక్షణ పొందటకు ఏమి చేయాలి అని ఒక ఆయన అడిగినాడు. ఎవరైనా అంటే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో ఒక అధికారి, సరసాల అధికారి మనం చూస్తూ ఉన్నాం.
చెరసాల అధికారి అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇక్కడ మనం గ్రహించాలి, ఈ యొక్క సరసాల్లో పౌలు శీలలను వారు సరసాలు వేసినారు. సరసాలు వేస్తే మధ్యరాత్రి లేచి వారు దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉన్నప్పుడు పెద్ద భూకంపం కలిగి సరసాల బ్రద్దలై తలుపులు తెరవబడ్డాయి, తాళాలు ఊడిపడి తలుపులు తెరవబడినాయి, ఖైదీల యొక్క సంఖ్యలు విడిపోయినప్పుడు ఆ చెరసాల అధికారి లేచి చూసినప్పుడు అందరు ఖైదీలు పారిపోయినారని కత్తి తీసుకొని తనను తాను హాని చేసుకోవడానికి వెళ్ళినప్పుడు పౌలు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము అని అన్నప్పుడు అతడు దీపం పట్టుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు అంటే 30వ వచనంలో, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 30వ వచనంలో 31వ వచనంలో, అందుకు 30వ వచనంలో, వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అడుగుతున్నాడు. రక్షణ పొందడానికి నేనేం చేయాలి? నాకు రక్షణ కావాలి, నాకు విమోచన కావాలి, పాప క్షమాపణ కావాలి. అది పొందుకోవడానికి ఏం చేయాలి అని దేవుని సేవకులను అడుగుతూ ఉన్నాడు. పౌలును శీలను అడుగుతున్నాడు, సహోదరులారా, అయ్యలారా, నేనేం చేయాలి రక్షణ పొందడానికి? ప్రియులరా, నీకు ఎప్పుడైనా ఆశ పుట్టిందా? రక్షణ పొందడానికి నేనేం చేయాలని ఎప్పుడైనా ఆలోచన చేసినావా? నీకు పని లేదు రక్షణతో, అందుకు నువ్వు ఆలోచన చేయవు. రక్షణ ఏమైనా కావాలనుకుంటున్నావు? లోకభోగం చాలనుకుంటున్నావు, లోకములో ఉన్నటువంటి సంతోషం చాలనుకుంటున్నావు, లోకములో ఉన్న వాటినే అనుభవిస్తూ ఉంటే చాలనుకుంటున్నావు. మరి నువ్వు ఇంకా ఎప్పుడు ఆశిస్తావు నాకు మోక్షం కావాలని? అతడు చెరసాల అధికారి, అంత పెద్ద అధికారి అయి ఉండి కూడా, చెరసాల అంతటి కూడా ఆయన అధిపతి అయి ఉండి కూడా ఏమంటున్నాడు? నేను రక్షణ పొందాలంటే ఏమి చేయాలి అని అడుగుతున్నాడు. ప్రియులారా, రక్షణ పొందాలంటే ఏం చేయాలి అంటే ఏమేమో చేయాల్సిన పని లేదు, పెద్ద పెద్ద కార్యాలు చేయాల్సిన పని లేదు. రక్షణ పొందడానికి ఏం చేయమని చెప్తున్నారు వాళ్ళు అంటే, ఒకసారి చూడండి 31వ వచనంలో, అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పిరి. ఏం చెప్పినారు వాళ్ళు? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. రక్షణ పొందడానికి ఏం చేయాలంటే ఏమి చేయాల్సిన పనిలే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు రక్షణ వస్తుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు రక్షణ వస్తుంది. నువ్వేదో గొప్ప కార్యాలు చేయాల్సిన పనిలే, నువ్వు నీతి కార్యాలు చేయాల్సిన పని లేదు రక్షణ కొరకు. నువ్వు ఏవేవో చేయాల్సిన పని లేదు, గొప్ప గొప్ప కార్యాలు, యాత్రలు, తీర్థయాత్రలు, ఇవన్నీ చేయాల్సిన పని లేదు నీకు రక్షణ కొరకు. నువ్వు చేయాల్సింది ఒకటి రక్షణ కొరకు నువ్వు చేయాల్సింది ఏంటంటే విశ్వాసం, అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే, అనగా యేసుక్రీస్తును నమ్ముకోవడం మాత్రమే నువ్వు చేయాల్సిన పని. ప్రియులారా వినండి, మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు రక్షణ పొందడానికి కేవలము విశ్వాసం అంటే చాలు. క్రియల ద్వారా ఎవడు రక్షణ పొందడు. నీతి క్రియలు చేయటం వలన, ధర్మకార్యాలు చేయటం వలన, ఇంకోటి చేయటం వలన, ఇంకొకటి చేయటం వలన ఎవరు రక్షణ పొందరు. దాన ధర్మాలు చేయటం వలన రక్షణ పొందరు. కానీ మరి ఎట్లా పొందుతారు రక్షణ అంటే కేవలం విశ్వాసం వల్లనే రక్షణ పొందుతారు. అందుకే ఎఫెసు పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడి ఉంది, మీరు మీ విశ్వాసము ద్వారా కృపచేత రక్షణ పొందితిరి, ఇది దేవుని వలన కలిగిందే కాదు, మనుషుల వలన కలిగింది కాదు అని వ్రాయబడి ఉంది. మనము దేవుని కృపచేత, మన విశ్వాసము ద్వారా దేవుని కృపచేత రక్షణ పొందుతున్నాం. విశ్వాసం ఉంచితే ఆయన కృప మనల్ని రక్షణలోనికి తీసుకొస్తుంది. ఆయన కృప అమూల్యమైనది. ఆయన కృప వర్ణింప చేతగనటువంటి గొప్పది. మనం వర్ణించలేము ఆయన కృపని. అలాంటి గొప్ప కృప అయింది. ఆయన కృప ఉన్నతమైనది. ఆ కృప చేత మనకు రక్షణ ఇస్తూ ఉన్నాడు విశ్వాసం ఉంచితే. కేవలం రక్షణ పొందాలనుకునేవాడికి, రక్షణ పొందాలనుకునే స్త్రీకి కేవలం విశ్వాసం. ఎవరు ఏందంటే యేసుక్రీస్తునందు విశ్వాసం. యేసుక్రీస్తునందు విశ్వాసం రక్షణ పొందాలనుకునే వారికి. మరి క్రియలు అవసరం లేదా అని అడిగితే క్రియలు కూడా అవసరం, కానీ రక్షణ పొందడానికి క్రియలు అవసరం లేదు. కానీ నువ్వు రక్షణ పొందిన తర్వాత క్రియలు ఖచ్చితంగా ఉండాలి. రక్షణ పొందిన తర్వాత నీతికి క్రియలు, ధర్మకార్యాలు, ఇవన్నీ కూడా, సత్క్రియలు, ఇవన్నీ కూడా తప్పకుండా ఒక విశ్వాసలో ఉండాలి.
రక్షణ పొందడానికి క్రియలు కాదు కానీ మేను, రక్షణ పొందడానికి విశ్వాసమే మేను. అబ్రహాం గురించి రాయబడ్డది, అతడు దేవుణ్ణి నమ్మెను, అది అతన్ని నీతిగా ఎంచెను అని రాయబడ్డది. మనము దేవుని నమ్మటం వలన నీతిమంతులుగా ఎంచబడుతున్నాం, కానీ దేవునికి ఏవో ఇచ్చుట వలన నీతిమంతులుగా ఎంచబడ్డాం. చాలామంది ఇదే చేస్తూ ఉంటారు. చాలామంది చేసే పని ఇదే. దేవునికి కానుకలు ఇస్తారు, చర్చిలో కానుకలు ఇస్తారు, ఇక చర్చిలో ఏదైనా పరికరాలు కావాలంటే ఇస్తారు, చర్చిలో ఏమైనా మెటీరియల్స్ కావాలంటే ఇస్తారు, చర్చిలో లైట్లు ఏమంటే ఇస్తారు, మైకులు పోయినా అంటే తెచ్చిస్తారు. కానీ ఏం చేయరు తెలుసా? విశ్వాసం ఉంచరు. ఇవన్నీ చేసి విశ్వాసం ఉంచకపోతే నీకు రక్షణ రాదు. ఒకవేళ భౌతికంగా అంటే ఈ లోకపరంగా శారీరకంగా నువ్వు ఆశీర్వదించబడచ్చేమో, కానీ శారీరకంగా నువ్వు బ్రతకొచ్చేమో, కానీ నీకు రక్షణ అనేది ఉండదు. విశ్వాసం లేకుండా క్రియలు ఉంటాయి. విశ్వాసం ఉంచి రక్షణ పొందిన తర్వాత తప్పకుండా క్రియలు ఉండాలి. విశ్వాసము ఉంచి రక్షణ పొందిన తర్వాత క్రియలు లేకపోతే బైబిల్ చెప్తుంది యాకోబు పత్రికలో, క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్తుంది. క్రియలు లేని విశ్వాసం మృతం. అప్పుడు రెండు ఉండాలి, విశ్వాసం ప్లస్ క్రియలు, ఈ రెండు కలిసి ఉండాలి. ఇవి రెండు బండి చక్రాలు లాంటివి, రెండు ఉండాలి. రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందకముందు ఒకటే చాలు, విశ్వాసం మాత్రమే చాలు. అక్కడ చెప్తున్నాడు పౌలు, శీలలు వాళ్ళకి చెప్తున్నారు, చెరసాల అధికారికి చెప్తున్నారు, నువ్వు ఏమో చేయాల్సిన పని లేదయ్యా, నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, రక్షణ పొందుతారు అంటున్నాడు. వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినారు. పౌలును శీలను ఇంటికి తీసుకుపోయి దేవుని వాక్యాన్ని విని వారింటి వాళ్ళందరూ తడువు చేయక వెంటనే బాప్తిస్మం తీసుకున్నారు. వింటున్న నీవు రక్షణ పొందాలని ఆశ ఉంటే బాప్తిస్మం కొరకు సిద్ధపడతావా? బాప్తిస్మం తీసుకోవడానికి ఇష్టపడతావా? ఎన్ని దినాల నుండి రక్షణ పొందాలని ఆశిస్తూ ఉన్నావు, కానీ బాప్తిస్మం కట్టుకొస్తే వాళ్ళకల్లా ఏమవుతున్నావంటే వెనక్కి వెళ్తూ ఉన్నావు. ఎవరికో భయపడి, ఎవరికో మనుషులకు భయపడి, బంధువులకు భయపడి, ఇంకొకరికి భయపడి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే వెనక్కి వెళ్తున్నావు. మోక్షానికి వెళ్ళాలని ఆశ ఉన్నప్పుడు వాటిని, లోకములో ఉన్న భయాన్ని, లోకములో ఉన్న వాటన్నిటిని త్యజించి, వాటన్నిటిని విసర్జించి నువ్వు విశ్వాసముతో పాపక్షమాపణ నిమిత్తం రక్షణ బాప్తిస్మం తీసుకుంటే నీకు రక్షణ. పాపక్షమాపణ నిమిత్తం వారు అపోస్తులు పనిచేస్తున్నప్పుడు, పేతురు యాకోబులు వారు పనిచేస్తున్నప్పుడు వారు అడిగినారు. ఎవరంటే యూదులు. వీళ్ళు పేతురు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ హృదయాలు నొచ్చుకొని వాళ్ళు ఏం చేసినారంటే, అయ్యలారా, సహోదరులారా, మరి ఇప్పుడు మేమేం చేయాలా అని అడిగినారు. రక్షణ పొందాలంటే మేమేం చేయాలి ఇప్పుడు అన్నారు. అంటే పేతురు అన్నాడు, పేతురు కడమ అపోస్తులు అన్నారు. ఏమన్నారంటే, మీకు రక్షణ కావాలంటే మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మం పొందండి అన్నాడు. అవును, పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మం పొందిన వారు రక్షించబడతారు. ఎవరు రక్షించబడతారంటే యేసుప్రభువును ఒప్పుకున్న వారు రక్షించబడతారు. ఎవరు రక్షించబడతారంటే యేసుక్రీస్తుని హృదయంలో విశ్వసించిన వారు రక్షించబడతారు. ఇంకా ఎవరు రక్షించబడతారంటే ప్రభునామంలో ప్రార్థన చేయ వారు రక్షించబడతారు. ఇంకా రక్షణ పొందడానికి ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. రక్షణ పొందడానికి ఏం చేయాలంటే పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకోవాలి. ఇంతే రక్షణ పొందడానికి చేయాల్సినటువంటి పనులు. ఒకసారి ఒక పల్లెటూరులో సువార్త ప్రకటిస్తూ వెళ్తూ ఉంటే, ఒక 15 ఏళ్ళ క్రితం ఒక పల్లెటూరులో వాళ్ళ చేనులో టమాటాలు దింపుకుంటూ ఉన్నారు. వాళ్ళకి పత్రిక ఇచ్చి యేసుప్రభువును నమ్ముకోండి అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము యేసుప్రభువును నమ్ముకున్నాలని ఆశ మాకు ఉంది, కానీ ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు, ఏమన్నా ఖర్చు అవుతుందా అన్నారు. ప్రియులరా, నేను చెప్పినాను వాళ్ళకు, ఏమీ ఖర్చు కాదు, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు. యేసు ప్రభువా మా పాపాలను క్షమించుమో, మేము ఇంతవరకు తెలియక వీటన్నిటిని చేసినాం, వీటన్నిటిని ఈ రోజు నుండి వదిలిపెడతాం, మమ్మల్ని క్షమించమని చెబితే చాలు, ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు, మీకు రక్షణ వస్తుంది, మీరు క్రైస్తవులుగా మార్చబడతారు అని చెప్పారు. ప్రియులరా, వాస్తవమే కదా, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో రక్షణ పొందుతారు. విశ్వాసం ఉంచితే చాలు, ఏదో చేయాల్సిన పనిలే, పెద్ద పెద్ద కార్యాలు చేయాల్సిన పనిలే. విశ్వాసము ద్వారా మనం రక్షణ పొందుతామని రాయబడ్డది. విశ్వాసము ద్వారా మనకు పాప క్షమాపణ కలిగిందని రాయబడ్డది. విశ్వాసము ద్వారా మనం కుమారత్వాన్ని పొందుకున్నామని రాయబడ్డది. విశ్వాసము ద్వారా మనల్ని ఆయన పిలిచాడని రాయబడ్డది. ఇన్ని ఉన్నాయి, విశ్వాసము ద్వారా మనం పొందుకుంటున్నాం.
కాబట్టి రక్షణ పొందడానికి ఏమి చేయాల్సిన పని లేదు, విశ్వాసం ఉంచుము. యేసుక్రీస్తు నమ్ముకొని రక్షణ బాప్తిస్మం పొందు. విశ్వాసం ఉంచినానండి చాలా రోజుల నుండి నేను యేసు ప్రభువుని విశ్వాసం ఉంచినాను అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ బాప్తిస్మం లేకుండా రక్షణ బాప్తిస్మం కూడా తీసుకో. పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మం తీసుకోవాలి. పెళ్ళిళ్ళ కొరకు కాదు బాప్తిస్మాలు అంటే, మతం కొరకు కాదు, పాపక్షమాపణ నిమిత్తం తీసుకోవాలి బాప్తిస్మాలు. అప్పుడు మనకు రక్షణ. తర్వాత మనం చివరిగా మనం చూస్తే చివరి ప్రశ్న ఏంటంటే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల మనం ఎలాగూ తప్పించుకుందాము అని రాయబడ్డది. ఎబ్రీ పత్రికలో చూద్దాం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుదాం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. వినండి, ఇంత గొప్ప రక్షణ ప్రభు ఇచ్చేది. గొప్ప రక్షణ, మామూలు రక్షణ కాదు, గొప్ప రక్షణ, విలువైన రక్షణ. అది చాలా విలువైనటువంటి రక్షణ, గొప్ప రక్షణ. అది ఉన్నతమైనది, ఆయన ఇచ్చే రక్షణ, అమూల్యమైన రక్షణ. అది అంత అమూల్యమైన రక్షణను, అంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటాం? ఏంది? శిక్ష. రక్షణ పొందకపోతే శిక్ష. మరి అంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే శిక్ష వస్తుంది మన మీదకి. ఆ శిక్షను ఎట్లా తప్పించుకుంటాం? మరి చాలామంది శిక్ష తప్పించుకోవాలని బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్తిస్మలు ఇచ్చేటప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చదువుతూ వస్తే అక్కడ అందరూ అనేకులు దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి బాప్తిస్మం పొందాలని పోతున్నారట. అంటే బాప్తిస్మం పొందితే చాలు దేవుని ఉగ్రత నుండి తప్పించబడతాము అని వెళ్తూ ఉన్నారు. అందుకే దాన్ని గ్రహించినటువంటి యోహాను భక్తుడు అన్నాడు, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వారే ఎవరు? మారు మనసు తగిన ఫలములు ఫలించండి, లేకపోతే ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది. మారు మనసు లేకుండా మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టును ఆయన నరికి పోగులు పెడతాడని చెబుతున్నాడు. మారు మనసు పొందితే తప్ప మనము శిక్షను తప్పించుకోలేము. మారు మనసు పొందితే తప్ప. బాప్తిస్మం తీసుకోవచ్చు మారు మనసు లేకుండా. పెళ్లి కొరకు బాప్తిస్మం తీసుకొని బ్రతుకుతూ ఉండొచ్చు, అది మారు మనసు లేని బాప్తిస్మం. మతం కొరకు తీసుకొని బ్రతుకుతూ ఉండొచ్చు, అది మారు మనసు లేని బాప్తిస్మం. పాపక్షమాపణ నిమిత్తం పొందినటువంటి బాప్తిస్మం, మారు మనసు కలిగిన బాప్తిస్మం. నేను అట్లని మరి బాప్తిస్మం తీసుకున్నావు అని చెప్పడం లేదు. నువ్వు తీసుకున్న బాప్తిస్మానికి విలువ ఉండేటట్లు నువ్వు నీ బ్రతుకును మార్చుకొని బ్రతకాలని చెప్తున్నాను. అది రక్షణకు సంబంధించిన బాప్తిస్మం కనుక నువ్వు ఇప్పుడు తెలిసినప్పుడైనా దాన్ని అనుసరించి నడవాలని చెప్తున్నాను. ప్రియులరా, ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటాం? ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోగలుగుతామా? తప్పించుకోలేం కాబట్టి మరి దాన్ని తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రభు దగ్గరికి రావాలి, పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొందాలి, రక్షణ బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడు మనం తప్పించబడతాం. చూడండి, అదే ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. భూమి మీద మీకు బుద్ధి చెప్పు వానిని నిరాకరింపకుండునట్లు చూసుకునుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనని ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనక పోవటం మరి నిశ్చయం కదా అంటున్నాడు. భూమి మీద ఉన్నవారు, పెద్దలైన వారు, మనం తప్పు చేస్తే శిక్షిస్తారు. మరి భూమి మీదనే మనం తప్పు చేస్తే మనుషుల వల్లనే వచ్చే శిక్షనే మనం తప్పించుకోలేనప్పుడు పరలోకములో నుండి శిక్ష విధించే దేవుని యొక్క శిక్షను మనం ఎలాగ తప్పించుకుంటాము? కాబట్టి ఆ శిక్షను మనం తప్పించుకోవాలంటే ఆయన మాట వినాలి, యేసుక్రీస్తు మాట వినాలి, యేసుక్రీస్తు కొరకు జీవించడానికి ఇష్టపడాలి, యేసుక్రీస్తు నమ్ముకోవడానికి ఇష్టపడాలి, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి. అప్పుడు మనము ఈ గొప్ప రక్షణను కలిగి ఉంటాము. వచ్చే శిక్షను మనము తప్పించుకుంటాం. రక్షణను నిర్లక్ష్యం చేస్తే శిక్షను తప్పించుకోలేవు. కాబట్టి రక్షణ పొందుతావా? శిక్ష పొందుతావా? నీకు రక్షణ కావాలా?
శిక్ష కావాలా? నేను కదా అడిగేది. ప్రభు అంటున్నాడు, శాపము దీవెన, మరణము జీవము నీ ముందు ఉంచుతున్నాను, నీకేది కావాలో కోరుకో అని ప్రభు చెప్తున్నాడు. నీకేది కావాలా? రక్షణ కావాలా? శిక్ష కావాలా? రక్షణ కావాలంటే ఈరోజే ప్రభు దగ్గరికి రా. ఒకవేళ రక్షణ కావాలి, నేను మోక్షానికి వెళ్ళాలని ఆశ కలిగి ఇదివరకే నువ్వు ఇవన్నీ చేసి ఉన్నట్టయితే ఇంకా నిన్ను దేవుడు ఇంకా బలపరుస్తాడు, బలంగా ఇంకా కొనసాగు. ఇంకా ఈ రోజు వరకు రాలేదా? ఈ రోజు అయినా ప్రభు దగ్గరికి రా. ప్రభు నిజమే, నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, నిన్ను ఒప్పుకుంటున్నాను నా ప్రభు అని, నా హృదయంలో విశ్వసిస్తున్నాను, నా కొరకు సమాజపడి తిరిగి లేచినామని విశ్వసిస్తున్నాను, నన్ను క్షమించు అని చెప్పు. తప్పకుండా దేవుడు నిన్ను క్షమిస్తాడు. తప్పకుండా దేవుడు నిన్ను శిక్ష నుండి తప్పించి రక్షణలోనికి తీసుకొస్తాడు. అప్పుడు నువ్వు రక్షణ పొందినవాడవై, శిక్షను తప్పించుకున్నవాడై పరలోక రాజ్యానికి సిద్ధమవుతావు. కాబట్టి రండి, ప్రభు దగ్గరికి రండి. ప్రభువా, నేను పాపి, నన్ను క్షమించు. నిజమైన ఆయన, నేను శిక్షను రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాను, దయతో క్షమించు. నా మీదకి వచ్చి శిక్షను తొలగించబడినట్లు నన్ను రక్షించు తండ్రి అని చెప్పు. తప్పకుండా ఆయన క్షమిస్తాడు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నీతిమంతుడు, నమ్మదగినవాడు కనుక మన పాపాన్ని క్షమించి మన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి రండి, ఒప్పుకోండి, విడిచిపెట్టండి, పాపక్షమాపణ పొందండి, పరిశుద్ధులు కండి. రక్షణ పొందిన వారికి చెప్తున్నా, మీరు కలిగి ఉన్న రక్షణను దినదినము భయముతో వణుకుతో కాపాడుకుంటూ దేవుని రాజ్యానికి సంపూర్ణ సిద్ధి పొందండి. దేవుడి కృప సమృద్ధికి దయచేయనుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిందే వందనాలు, స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి. చెప్పిన మాటలు మీవి, విన్న ప్రజలు కూడా మీ వారు. మీరు మీ ప్రజలను మీరు రక్షించమని, అనేక హృదయాల్లో మీ వాక్యము దూరిందని నమ్ముతున్నాం. మీ వాక్యము అనేక హృదయాల్లో పనిచేస్తుందని నమ్ముతున్నాం. మీరే సహాయం చేయండి. వారిని మీరేనా మరి రక్షణలోకి తీసుకొచ్చి పాపక్షమాపణిచ్చి మీరే పరలోకానికి సిద్ధపరచమని, మేలు చేయమని, కృప చూపమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.